ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2A విధి విధానాలు ప్రాసెస్పై చర్చ జరుగుతోందని, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జవాబుదారీతనం ఉండేలా కొత్త ఉత్తర్వులు వస్తాయని, సీలింగ్ భూములు అన్యాక్రాంతం కాకుండా 2A నిబంధనలు ఉంటాయన్నారు మంత్రి. ఆస్తుల కోసం పారదర్శక విధానం ఉండాలనే ఉద్దేశ్యంతో ఉత్తర్వులు ఉంటాయన్నారు. పాత సర్క్యులర్లు అన్ని రద్దవుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ కంఠం భూములు 2Aలో ఉండొద్దన్నారు. ఇప్పుడు ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ. సో ఎప్పటికప్పుడు అవి మారుతూ ఉంటాయి. దాంట్లో కూడా మనం కూడా మన నాలెడ్జ్ని పెంచుకొని దాన్ని కూడా ఉపయోగించాలి. మా డాక్యుమెంట్ రైటర్ సోదరులు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు దాంట్లో ఉంటారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దీనివల్ల అర్హత ఉన్న వాళ్ళు చేయగలరు. ఇలాంటి సంస్థలు వస్తే ఏమవుతుంది, ఈ సంస్థ ఏ సంస్థ వస్తే కూడా ఇలాంటి సంస్థ అంటే పెద్ద సంస్థలు వస్తే వీళ్ళకి 70-80 దేశాల్లో చేసినటువంటి చరిత్ర ఉంది. ఇలాంటి మేము గత ప్రభుత్వం మీరు చూడండి, వాళ్ళు ఏదో వచ్చి ఈరోజు మాట్లాడతారు. వైసీపీ నాయకులు అసలు సిగ్గు శరం ఉందని అడుగుతారు నేను గొడ్డల పార్టీ వాళ్ళకి. 2019లో ఎప్పుడైతే మీరు ప్రభుత్వం వచ్చి మీరు వాలంటీర్లు పెట్టారో, ఆ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కంపెనీ 69 కోట్లు అప్పుడు మీరు ఇచ్చినటువంటి కంపెనీకి మీరు ఈ టెండర్ ఇస్తే మీరేదో మేము అంటే దీని గురించి ఆలోచన చేసి మేము దీన్ని 2 సంవత్సరాలు అధ్యయనం చేసి మంచిగా తీర్చిదిద్ది రూపకల్పన చేసి పేదవాడికి మంచి జరిగే విధంగా, అలాగే కామన్ మ్యాన్ ఎవరైనా వస్తే వాడికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎక్కడ తప్పు జరగకూడదు, ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఈ ఒకరిని దెబ్బతీయాలి, ఒకరి ప్రొఫెషన్ దెబ్బతీయాలని కాదు. డాక్యుమెంట్ రైటర్లు ఎప్పుడు కూడా పడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా